హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇందాక షార్ట్లో 2 మాటలు మాట్లాడేసరికి టైం అయిపోయిందండి. అందుకని షార్ట్లో అలా చిన్నగా పెట్టాను. ఇప్పుడు వివరంగా చెప్తా. ఏంటంటే, మనము వేసవిలో ఇక్కడ వాటర్ పంప్ ఉంది. మనకి ఎక్కడ అంటే పంపు ఉన్నదనే కాదు, పంపు ఉన్నది వాటర్ మనం ఎక్కువ నిలవ ఉండే చోట, మనం వాడే చోట, మనము ఈ పూలు పూసిన తర్వాత ఆ చామంతి అంట్లన్నీ ఒక చోట వేసేసుకుని, అట్లాగే గింజలు వేసేసుకున్నా, లేకుంటే ఇలా చిన్న చిన్న మొక్కలన్నీ ఒక చోట పెట్టేసుకొని మనం వాటరింగ్ చేసుకుంటా ఉంటే ఆ వాటర్ వలన బాగా తడికి ఎంత ఎండాకాలమైనా మొక్కలు పోవండి. ఇదిగో చూడండి, గడ్డి బాగా మొలిచేసింది. అయినా నేను తీయలేదు. ఇదిగోండి, ఇందులోనే కనకాంబరాలు, ఇందులోనే చామంతులు. ఇదిగోండి, ఇదొక రకం, అదొక రకం చామంతి, ఇక్కడ ఒక రకం చామంతి ఉంది, గులాబీలు ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, అన్నీ. ఇదిగోండి, ఇదొక రకం చామంతి, ఇదొక రకం చామంతి, ఇదొక రకం చామంతి, ఇదొక రకం చాతి. అయినా ఇలా గడ్డి పెరగనిచ్చా. ఎందుకు అంటే వేర్లు చచ్చిపోకుండా మనకి సేఫ్టీ అనమాట. ఇదిగోండి, ఇదొక రకం చామంతి, ఇదొక రకం చామంతి. దీనిలోనే అనాస మొక్క కూడా మొలిచింది. మా అబ్బాయి అనాస పండుది కోస్తాం కదా, కోసుకున్నప్పుడు దానికి పువ్వులాగా వస్తుంది కదా, దాన్ని మళ్ళీ మనం ఆ పండు తీసేసుకొని గుచ్చితే ఇదిగోండి బతికింది, వస్తుంది. అట్లాగనమాట. ఇవన్నీ ఇట్లా మనం చేసేసుకొని ఈ గడ్డి అట్లా ఉంచేసుకొని ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గడ్డంతా తీసేసి దొడ్డంతా మళ్ళీ శుభ్రం చేసుకొని మనం ఏ మొక్కలు ఎక్కడ పెట్టుకోవాలో నాటుకుంటే చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి, బలంగా పెరుగుతాయి. మళ్ళీ మనకి వేసవకాలం వచ్చేదాకా బాగా మంచిగా పూలు పోస్తాయి అన్నమాట. ఇదండి మనము వేసవకాలంలో జాగ్రత్త చేసుకునే విధానము. నేను కిందటిసారి ఇలా కుండీల్లో పెంచుకోమని కూడా చెప్పాను. కింద భూమి మీద ఉన్నవి తీసి కుండీల్లో పెట్టుకున్న వేసవకాలం మనకి మొక్కలు ఉంటాయని చెప్పాను. దీనిలోనే అలోవెరా ఉంది చూడండి. అట్లా ఇగోండి మందారాల మొగ్గలు వచ్చినాయి. ఓకేనా? అట్లా సేవ్ చేసుకుంటే మనం చక్కగా మంచిగా మనం మొక్కలు ఒక చోట జాగ్రత్త చేసుకున్న వాళ్ళం అవుతాము. మళ్ళీ వానాకాలం రాగానే మంచిగా ఎక్కడ పెట్టుకోవాలో మళ్ళీ అలా సర్దుకోవచ్చండి. ఇదండి నాకు తెలిసిన విధానం. సరేనా? మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అందరికీ షేర్